అంతర్జాతీయ కుక్కల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 26న జరుపుకుంటారు. అన్ని జాతుల, పరిమాణాల మరియు నేపథ్యాల కుక్కలు గౌరవించబడతాయి. 2004లో జంతు న్యాయవాది కొలీన్ పైజ్ స్థాపించిన ఈ రోజు ఆశ్రయాల్లో కుక్కల దుస్థితి గురించి అవగాహన కల్పిస్తుంది మరియు దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది నమ్మకమైన సహచరులుగా ఉండటం నుండి సేవ మరియు చికిత్స జంతువుల వరకు కుక్కలు పోషించే అమూల్యమైన పాత్రలను కూడా గుర్తిస్తుంది. ఈ రోజు కుక్కలకు అనుకూలమైన ఈవెంట్లు, ప్రత్యేక విందులు మరియు సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకోవడం వంటి కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. మొత్తం మీద, ఇది మానవులు మరియు వారి కుక్కల స్నేహితుల మధ్య లోతైన బంధాన్ని హైలైట్ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా కుక్కల సంక్షేమాన్ని అభినందించడానికి మరియు వాదించడానికి ఉపయోగకరమైన రోజు. 10 అరుదైన కుక్క జాతుల గురించి తెలుసుకుందాం. 1. నార్వేజియన్ లుండెహుండ్. ప్రతి పాదంలో 6 కాలితో సహా దాని ప్రత్యేకమైన శరీర నిర్మాణ శాస్త్రానికి ప్రసిద్ధి చెందింది. ఈ జాతిని మొదట పఫిన్లను వేటాడేందుకు ఉపయోగించారు. 2. లాగోట్టో రొమాగ్నోలో. ఇటలీకి చెందిన ట్రఫుల్ వేట కుక్క, దాని గిరజాల కోటు మరియు అసాధారణమైన వాసనకు ప్రసిద్ధి చెందింది. 3. థాయ్ రిడ్జ్బ్యాక్. థాయిలాండ్కు చెందిన ఒక కండర స్వతంత్ర జాతి, దాని వెనుక భాగంలో ఒక విలక్షణమైన జుట్టుతో ఉంటుంది. 4. అజావాక్. పశ్చిమ ఆఫ్రికా నుండి ఒక సన్నని, సొగసైన సైట్హౌండ్, వేటలో వేగం మరియు ఓర్పు కోసం పెంచబడుతుంది. 5. ఓటర్ హౌండ్. వాసన యొక్క గొప్ప భావం కలిగిన బ్రిటిష్ జాతి, వాస్తవానికి ఓటర్లను వేటాడేందుకు ఉపయోగిస్తారు, ఇప్పుడు చాలా అరుదు. 6. ముడి. ఒక బహుముఖ హంగేరియన్ పశువుల పెంపకం కుక్క, దాని చురుకుదనం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది, కానీ ఇప్పుడు చాలా తక్కువ జనాభాను కలిగి ఉంది. 7. చినూక్. ఒక అమెరికన్ స్లెడ్డాగ్ జాతి, దాని బలం మరియు స్నేహపూర్వక స్వభావానికి ప్రసిద్ధి చెందింది. 8. పెరువియన్ ఇంకా ఆర్చిడ్. పెరు నుండి వెంట్రుకలు లేని జాతి, దాని సొగసైన రూపం మరియు పురాతన వారసత్వం కోసం విలువైనది. 9. కెనాన్ డాగ్. మధ్యప్రాచ్యం నుండి వచ్చిన ఒక ఆదిమ జాతి, దాని విధేయత మరియు అనుకూలతకు ప్రసిద్ధి చెందింది, కానీ దాని మూలం ప్రాంతం వెలుపల చాలా అరుదుగా కనిపిస్తుంది. 10. స్టాబిహౌన్. నెదర్లాండ్స్కు చెందిన బహుముఖ వర్కింగ్ డాగ్, దాని స్వదేశం వెలుపల పరిమిత సంఖ్యలో ఉన్న వేట మరియు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి.